డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్, డౌట్స్ ని ఆన్సర్ చేద్దాం. మేడం, మా బాబుకి 6 years ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు టాన్సిల్స్ కి. ప్రెసెంట్ ఇప్పుడు 15 years. మళ్ళీ టాన్సిల్స్ ఉన్నాయి, ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ రావు అని చెప్పారు. ఏది కరెక్ట్? సో వెన్ యూజువలీ అయితే 6-year-old ఆర్ ఇంకా యంగర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ఎడినాయిడ్ ఆర్ టాన్సిల్ సర్జరీ మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో, సో వెరీ యంగ్ చిల్డ్రన్ లో యూజువలీ టాన్సిల్స్ కంప్లీట్ గా తీయకుండా పార్షియల్ టాన్సిలెక్టమీ కూడా చేసే అవకాశం ఉంటుంది వెరీ యంగ్ చిల్డ్రన్ లో, అంటే మేబీ అరౌండ్ 3-4-year-old కి. సో ఇన్ కేస్ మీకు మరి అప్పుడు మీ చైల్డ్ కి వెన్ హీ ఆర్ షీ 6-year-old అప్పుడు పార్షియల్ టాన్సిలెక్టమీ అంటే సగం టాన్సిల్ తీసేసి సగం టాన్సిల్ అలానే ఉంచినట్టు అయితే కనుక దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ స్నోరింగ్ అని. పార్షియల్ టాన్సిలెక్టమీ మరీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మొత్తం టాన్సిల్స్ తీయకుండా సగం టాన్సిల్స్ తీసి బ్రీదింగ్ స్పేస్ అనేది ఇస్తాం. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. బట్ ఇన్ కేస్ ఆ 6-year-old అప్పుడు అది జరిగి ఉంటే కనుక అప్పుడు మళ్ళీ అది రీగ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పార్షియల్ టాన్సిలెక్టమీ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ మళ్ళీ ఆ మిగిలి ఉన్న టాన్సిల్స్ మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ అలా జరిగి ఉంటే మరి మళ్ళీ టోటల్ టాన్సిలెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా వెన్ వీఆర్ డూయింగ్ అ పార్షియల్ టాన్సిలెక్టమీ ఇన్ అ చైల్డ్ ఏజ్ మేబీ 4-3 అంత చిన్నప్పుడు ఎప్పుడైతే మేము పార్షియల్ టాన్సిలెక్టమీ చేస్తామో వీ యూజువలీ టెల్ దెమ్ దట్ ఇన్ కేస్ తర్వాత 7-8-9-10-year-old వచ్చినప్పుడు ఇన్ కేస్ అవి పెరిగితే కనుక మళ్ళీ రీసర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు అని యూజువలీ వి కౌన్సిల్ దెమ్. సో ప్రాబబ్లీ మీరు చెప్పేదాన్ని బట్టి ఇంతకు ముందు టాన్సిల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ టాన్సిల్ వచ్చింది అంటే కంప్లీట్గా టాన్సిలెక్టమీ చేస్తే మళ్ళీ టాన్సిల్ మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు కంప్లీట్ టాన్సిలెక్టమీ చేసి ఉంటే కనుక. సో ఇఫ్ దే హవ్ నాట్ డన్ ఎ కంప్లీట్ టాన్సిలెక్టమీ అండ్ ఓన్లీ పార్షియల్ టాన్సిలెక్టమీ అప్పుడు ఏమైనా చేసి ఉంటే ప్రాబబ్లీ అది పెరిగి ఇప్పుడు మళ్ళీ టోటల్ టాన్సిలెక్టమీ చేయాల్సిన అవసరం పడుతూ ఉండొచ్చు.